బాగున్నారా బాగలేరా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు అంశము చెప్పగా వింటిని. నోరు తెరిచి పలకాల. చెప్తంటే విన్నాను అని మొరటుగా అంటాం కదా. చెప్పగా వింటిని. ఎవరు చెప్పినారు, ఎవరు విన్నారు, ఏం చేసినారు అన్నటువంటి కొన్ని మాటలు ఇది నాన్న జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో మొదటిగా నిర్గమాకాండము 3వ అధ్యాయము పేజీ నెంబర్ 46, నూతన ఏమంటారు పాత నిబంధన గ్రంథములో పేజీ నెంబర్ 46, 3వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ పొద తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుపుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చాలు, నా వైపు చేతులు చాపండి. మీరు కూడా నాతో మాట్లాడు ప్రభువా, నిద్రమత్తు లేకుండా ఆ వాక్యం వినడానికి కృప దయచేయమని అడుగుతూ ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేసుకుంటే నా వైపు చేతులు చాపి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, వాక్యమై ఉన్నవాడా, ఈ వాక్యమై వివరించే శక్తి నాకు లేదు. అయితే మీరే నన్ను ఆత్మతో నింపి ఏ పొరపాట్లు, ఏ అపరాధాలు నీ సన్నిధిలో చేశానో క్షమించి నాతోనూ నా ద్వారాను మీరు మాట్లాడి వినగల చెవి, గ్రహించే శక్తి, తెరవబడిన హృదయము మా అందరికి అనుగ్రహించి సూటిగా స్పష్టముగా మాట్లాడున్నట్లుగా అర్థమయ్యే రీతిగా బిడ్డలందరి హృదయాల్లోనికి వాక్యం వెళ్ళి పనిచేయనట్లుగా కృప చూపి సహాయం చేయమని, నన్ను మీరు దర్శించమని, నన్ను బాగు చేయమని, నా ద్వారా మీరు మాట్లాడి నాతోనూ మా అందరితో మాట్లాడమని యేసునామం పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. ప్రశ్న, ఇక్కడ ఎవరితో చెప్పారు? ఎవరు చెప్పినారా? దేవుడు మోషేతో చెప్పాడు. ఏం విన్నాడు మోషే? ఏం చెప్పినాడు దేవుడు? ఏం చెప్పినారా? ఏం చెప్పినాడు? ఏం చెప్పినాడంటే ముందుంది చూడు, 7 నుంచి 7, 8. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖ దినములు నాకు తెలిసి ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమును అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చేతులెత్తి అందరం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామం పేరిట పెంతుకోస్తు మందిరములో ఉన్న దేవుని పిల్లలకు శుభములు దీవెనలు కలుగునగాక. నా దేవుడు బిడ్డలను వారి కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించునగాక. ఈ యూట్యూబ్లో చూస్తున్నటువంటి బిడ్డలను కూడా నా దేవుడు ఈ వాక్యము ద్వారా దర్శించి దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పబడినటువంటి వాక్యం ఏమంటే, చెప్పగా వింటిని. నోరు తెరిచి పలకాల. ఏ వర్ణమ్మా, వర్ణమ్మా, ఏ విన్నావు? చెప్పగా వింటిని. ఆమెన్. చూడు ఎంత బాగింటుందో. కాబట్టి ఏం విన్నాడు మోషే? దైవజనుడు అయినటువంటి మోషే ఏం విన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. ఏమని విన్నాడు? మోషే అగ్ని రూపముగా ఒక పొదలో నుంచి దేవుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఆదివారము ఆయా స్థలాల్లో నియామక కూడికలకు వెళుతూ వస్తున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో ఏం చెప్పగా వింటున్నాము? మందిరంలో ఏం చెప్తే వింటున్నారు రా? దేవుని వాక్యం చెప్తే వింటున్నారు. ఏం చెప్తున్నాడు దేవుడు? పోయిన ఆదివారం ఏం చెప్పాడు? శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి వాక్య ప్రకారం ప్రవర్తించేవారంటే ఆత్మానుసారంగా నడుచుకుంటారని పాల్ ప్రభుచరణ్ ద్వారా, ప్రభు సువార్థికుడైన పాల్ ప్రభుచరణ్ ద్వారా దేవుడు మాట్లాడాడు. మాట్లాడినాడు లేదా? ఈరోజు మాట్లాడుతూ పోయిన వారం అటుపోయిన వారం అంటే ఇంకా మనకి ఇబ్బందే. అయితే చాలామంది ఈ స్థానంలో నిలిచినటువంటి నేను, కూర్చొని వాక్యం వింటున్నటువంటి ఎవరమైనా విడిచిపెట్టే అవకాశం ఉంది, మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి చెప్పగా విన్నటువంటి మోషే ఏం చేశాడు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఏమని చెప్పాడు? మోషే మోషే అని కేక వేశాడు. ఆ యొక్క స్వరాన్ని వినిపించాడు మోషేకు. అంతకు మునుపు గొర్రెలు కాస్తూ జీవన ఆధారం కొరకు బ్రతుకుతున్నటువంటి మోషే జీవితంలో మీకు ఆశ్చర్యకరమైనటువంటి సంగతి నేను చదివాను కాబట్టి ఆ మాటను కూడా వినిపిస్తా. ఎప్పుడు మాట్లాడాడు మోషేతో అంటే 7:35 అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. అపోస్తుల కార్యాల్లో కనపచ్చిందిరా? అపోస్తుల కార్యాలు 109 పేజీ నంబరు, క్రొత్త నిబంధన. అధికారిని గాను 35 కదా, 7:35 నుంచి అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను 33 నుంచి చదువునాయన. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుపుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజలు దురావస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా. ఈ అండర్లైన్ చేసుకోండి. దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను అన్నాడు మోషేనేనా? ఈనాడు మనకు ఆ కృప లేదా? ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. మందిరానికి వస్తూ ఉన్నాము, నీవు నేను దేవుని మాటలు వింటూ ఉన్నాము. ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి ఉపవాస కూడికల ద్వారా, అలాగే మన సంస్థ నాయకులు జోనాథన్ జోసయ్య గారి ద్వారా, సంస్థ పెద్దలు తిమోతయ్య గారి ద్వారా, అలాగే ఆయా ప్రాంతాల స్థలాల నుంచి వస్తున్నటువంటి దైవజనుల ద్వారా మందిరంలో వాక్యాన్ని వింటూ ఉన్నాం. దేవుడు నీకు నాకు తెలుపుతా ఉన్నాడు. చెప్పగా విన్నాము. ఏం చేశాము అనే క్వశ్చన్ వేసుకుంటే ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. బిడలారా, హల్లెలూయా. ఈ మోషే విన్నాడు,
దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, చెప్పగా విన్నాడు, చెప్పిన పని చేశాడు. హల్లెలూయా. ఈనాడు మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను దేవుని పని చేస్తూ ఉన్నామా? దేవుని మాటలు వింటున్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం, కుటుంబాల్లో పని చేసుకుంటూ ఉన్నాం, మన ఇబ్బందులు మన పరిస్థితులను బట్టి జీవన ఆధారం కొరకు ఆయా ప్రాంతాలకు స్థలాలకు పనులలో వెళ్తూ ఉన్నాం. కొన్ని ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందులు, అసమానతలు, అనారోగ్యతలు ఏది కలిగినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతుకుతూ ఉన్నాం. మంచిదే. అయితే దైవజనుడైన మోషేతో దేవుడు చెప్పాడు, దైవజనుడైన మోషే విన్నాడు, ఏం చేశాడు అని నీవు నేను మాట్లాడుకుంటే, దేవుని మాట విన్నటువంటి మోషే ఆ ఐగుప్తు ప్రజలందరి మధ్యలో జీవిస్తున్నటువంటి ఇజ్రాయేలీయులకు ఏమైనాడంట? అధికారినిగాను విమోచకుడు. నీవు నేను ఆ స్థానములో ఉన్నాం కుమారుడా, కుమార్తె. వాక్యాన్ని వింటున్నాము, చెప్పగా విన్నాము. ఈ దినాన చెప్పిన పని చేస్తున్నామా? దైవజనుడైన మోషే అని కేక వేశాడు. ఆ కేకను విన్నటువంటి దైవజనుడైన మోషే దేవుని మాటలు విన్నాడు. మాట ప్రకారము ఐగుప్తు దేశమునకు వెళ్ళాడు. ఐగుప్తు ప్రజల కొరకు ప్రయాసపడ్డాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినను కూడా ఒక దినాన ఒక పని అయింది. రాళ్ళు తీసుకొని మోషే మీదకి తిరగమన్నారు. ఐగుప్తులోనే కీరకాయలు, దోసకాయలు, ఏదో వారు మమ్మల్ని బాధ పెట్టినా కష్టపెట్టినా కలో గంజో ఉన్నది, ఏదో తిని కంటి నిండా నిద్రపోయే వాళ్ళం కష్టపడి, ఏమి ఈ అరణ్యంలో చంపడానికి పిలిచావా అని రాళ్ళు తీసుకొని చంపే ప్రయత్నం జరిగింది. అంటే మన జీవితాల్లో కూడా నువ్వు సువార్త చెప్తున్నప్పుడు నువ్వు మారినాక నాకు చెప్పు అని అంటారు. అయినను కూడా చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అన్నాడు మోషే. ఏమన్నాడు? నీ మాదిరే నా మాదిరే, నేను నత్తివాడిని ప్రభువా, పోయి నేనా? ఆ కింది మాటల్లో మనం గమనిస్తగిన వెళ్ళమంటగిన ఆ మాటలన్నీ అయితే, ఇదిగో మీ అన్న ఉన్నాడే అహరోనుతో నేను మాట్లాడతా. అహరోనుకు నువ్వు ఎవరు తెలుసా? దేవునిగా ఉంటావు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ కుమార్తె, కుమారుడా, ఒక చిన్న మాట ఆలోచించు. నీవు ఎవరు తెలుసునా? ఈ లోకానికి అధికారి. హల్లెలూయా. నీవు నేను ఎవరు తెలుసునా? ఈ లోకానికి విమోచకులము. ఏ విధంగా విమోచిస్తామయ్యా? ఏ విధంగా అధికారము మాకు కలిగిందయ్యా అంటే, యోహాను సువార్త 1:12 ఎందరైతే దేవుని పిల్లలుగా దేవుని మందిరంలో నివసిస్తారో వారందరికీ దేవుని పిల్లలుగా అధికారం ఇచ్చే మన దేవునికి చప్పట్లు కొట్టి యేసయ్యనామని మహిమపడదాం. ఏమైనా హల్లెలూయా. ఇదిగో కష్టాల వైపు చూడొద్దు, ఇరుకుల వైపు చూడొద్దు, ఇబ్బందుల వైపు చూడొద్దు, నా వైపు చూడొద్దు. నా ద్వారా కూడా మీకు బలహీనతలు కలుగుతాయి, నా ద్వారా కూడా మీకు శ్రమ కలుగుతుంది. అయితే మీరు నా వైపు చూడొద్దు, నేను నీ వైపు చూడను, కానీ యేసయ్య వైపు చూడు. ఆయన నిన్ను నన్ను స్త్రీ అనే పురుషము భేదాలు చూపలేదు, కానీ ఒక అధికారిగా లోకానికి ఉంచాడంట. ఏమైనా హల్లెలూయా. ఒక విమోచకునిగా నిన్ను నన్ను ఉంచాడంట. కాబట్టి నీవు నన్ను చేయాల్సినటువంటి పని చెప్పగా విన్నాడు, చెప్పిన పని చేశాడు, చెప్పినట్లు నడుచుకున్నాడు. ఐగుప్తులో నుంచి కానాను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. దేవుని సన్నిధికి చేరాడు. ఈ దినాన బైబిల్ గ్రంథములో ఎక్కడో అపోస్తల కార్యములో ఉన్నటువంటి ఆ 7వ అధ్యాయములో ఇంకొక దైవ సేవకుడు సువార్త ప్రకటిస్తూ, ఇదిగో మోషేని ఏం చేశాడు తెలుసునా? అధికారిని గాను విమోచకుని గాను పెట్టాడు. ఆ సంగతి మీరు ఎరగాలి అని చెబుతున్నాడు. ఈ దినాన నేనేనా? ఆ అరణ్య ప్రాంతంలో ఒక పెద్ద మనిషి వెళ్తూ ఉన్నాడు. పెద్ద మనిషి వెళ్తూ ఉంటే కాకి ఏడుస్తా కనబడింది. ఆ పెద్ద మనిషికి కాకి భాష అర్థమైంది. ఎందుకు కాకి ఏడుస్తున్నావు అన్నాడు. ఏం చేయాలి స్వామి, నేను చూస్తే నల్లగా ఉండా, ఎవరు నన్ను గౌరవించరు, అందరూ తృణీకరిస్తారు అని కాకి వాపోయింది.
ఇంత ఏం కావాలనుకున్నావు అని అడిగాడు ఆ పెద్ద ఆయన. హంస మాదిరి ఉండాలనుకున్నాను అని అడిగింది. మరి ఏం చేద్దాం తెలిసిన, ఇప్పుడు మనం హంస దగ్గరికి వెళ్దాం అని ఆ పెద్ద ఆయన ఆ కాకి హంస దగ్గరికి వెళ్ళారు. హంస హంస, కాకి ఏడుస్తూ ఉంది, నీ మాదిరి జీవితం కావాలని అడుగుతుందంటే హంస అంటాదంట, ఏంది స్వామి పోయిపోయి నాదా, ఎప్పుడు తెలిపే, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇదే పరిస్థితే, ఇదే బ్రతికే, ఎవరు గౌరవించరు, ఎగరడానికి లేదు, ఇదో ఈ కాకి మాదిరి కనీసం అక్కడిక్కడికి వెళ్ళడానికి లేదు. అయితే నీవు ఎవరిలాగా ఉండాలని కోరుకుంటున్నావంటే నేను చిలకలాగా ఉండాలని కోరుకుంటున్నా అంటుందంట హంస. వినండి జాగ్రత్తగా. వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళినారు? ఉన్నారా ఇక్కడ మందిరంలో? వర్ణమ్మా, వర్ణమ్మకు జై చెప్పారు అందరూ. హల్లెలూయా. వర్ణమ్మ విను, బలింటుంది, నువ్వు బాగా చెప్తావు నువ్వు. ఆడ చిలక దగ్గరికి వెళ్ళినారు. చిలక చిలక చిలక, ఈ హంసంట నీ మాదిరి ఉండాలని కోరుకుంటుందంటే పోయి నా మాదిరేనా? లోకము పచ్చగా ఉంది, నేను పచ్చగా ఉన్నా, కనీసం రంగు మారడానికి లేదు, ఇదే బ్రతికే, పోయి నన్నే అనుకున్నావా అని బాధపడితే పెద్ద ఆయన అడిగినాడంట, ఇంతకు నీకేం కోరికేంది అని. నేను నెమల మాదిరి ఉండాలని కోరుకుందంట. ఈ ఎంతమంది అయినారు ఇప్పుడు? ఎంతమంది అయినారా? ఏం నిద్రపోతున్నారా మీరు? వర్ణమ్మ గట్టిగా చెప్తుంది, మీరు చెప్పడం లేదే. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కాడికి పోయినాం? నెమలి. వీళ్ళందరితో నెమలి మాట్లాడుతూ, కాదు ఎట్టెట్ట అనుకున్నావు చిలుక, జనాలు నా ఈకలు విక్తారు, బయటికి పోనీకి లేదు, ఎంతసేపు ప్రదర్శన చేయమంటారు, నా బ్రతకడానికి హక్కే లేదు నాకు అని బాధపడితే అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పినాడట నలుగురిని, ఇదిగో మొదటి వాళ్ళు ఎవరు? కాకి, రెండో వాళ్ళు హంస, 3 చిలక 4 ఎదురుంగు కూర్చోబెట్టి నా మాట వింటారా? ఎవరు బ్రతుకు వాళ్ళు బతకాల. హల్లెలూయా. దేవుడు ఎవరికి ఇచ్చిన కృప వారికి కాపాడుకోవాలన్నారంట. అయితే దైనందిన జీవితంలో బ్రతుకుతున్నటువంటి నేను ఏం చేస్తున్నాను తెలిసిన? ఏమన్నా మాకు అవసరమా? సువార్థికులు సువార్త చెప్పాలా? ఎవరు ప్రార్థన చేయాలా? అయ్యే చేయాలా, అమ్మ చేయాలా? మేము ఉంటాము ఇంటికాడ, కావాల్సింటే కానుకలు ఇచ్చాం, మాకు దేవుడు ఇచ్చిన దాంట్లో కృతజ్ఞతలు అర్పిస్తాము. ఇది మనం చేస్తున్నటువంటి పని. హల్లెలూయా. ఇలాగ ఉండకూడదు. సేవకులను పోల్చుకోకూడదు. వీరు ప్రార్థన చేయాలని కోరుకోకూడదు. నిన్ను నన్ను ఈ లోకమునకు అధికారిగా పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. అధికారంటే కొట్లాడి గుద్దులాడి పెత్తనం చేయడానికి కాదు. క్రైస్తు యేసు అధికారం ఎలాంటిదంటే ప్రేమను చూపే అధికారము. పాపంలో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, సంశయములో ఉన్నవారిని మోషే ఐగుప్తు అనగా లోకము, కానాను అనగా పరలోకము, ఈ ఐగుప్తు నుండి కానానుకు నడిపించిన రీతిగా ఈ లోకము నుండి పరలోకమునకు నడిపించాలంటే నీవు నేను ఎలా ఉండాలి? ఏం అధికారము? దేవుని పిల్లలము. నా తండ్రి గొప్ప దేవుడు, నా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, ఆయన కుమార్తెను కుమారుణ్ణి నేను. ఆయన అధికారమేమి? సర్వలోకము రక్షించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన అధికారమేమి? అందరూ పరలోకములోనికి రావాలి. ఆయన అధికారమేమి? నరకము ఖాళీ కావాలి. ఆయన అధికారమేమి? అందరూ బలహీనత నుంచి విడుదల పొందుకోవాలి. అందరూ ఆశీర్వదింపబడాలి, అందరూ దీవించబడాలి, అందరూ ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ. మన జీవితాల్లో మనం అనుకుంటున్నటువంటి మాట ఏమనుకుంటారో ప్రమిలమ్మకు ధైర్యపు ఆత్మ ఇచ్చినాడు దేవుడు. చక్కగా మంచి సాక్ష్యం విన్నాం. వారికి బైబిల్ చూపించి యేసుక్రీస్తు ప్రభు గొప్ప కృప అది. నీకు నాకు ఆ కృప కావాలి కుమారుడా, కుమార్తె. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎలాంటి కాలం వచ్చిందంటే నేను యేసు ప్రభును నమ్ముకున్నానంటే ఎగతాళి చేసే కాలంలో ఉన్నాం. భయపడొద్దు.
మరింతగా దేవుని అధికారానికి ఒప్పుకో. నీవు విమోచకురాలివి, విమోచకునివి. విమోచన అంటే అర్థమేమి? విమోచన అంటే అర్థమేమిరా సావిత్రమ్మ? విమోచన అంటే ఏందిరా అర్థం? మేరక్క, విమోచన అంటే అర్థమేమి? విడిపించడం. హల్లెలూయా. ఎలాగ విడిపించినాడు యేసు ప్రభు? నీ స్థానాన్ని, యేసుక్రీస్తు ప్రభు స్థానంలో నేను ఉన్నాను అనుకో, నీ స్థానం నేను తీసుకొని నా స్థానాన్ని నీకు ఇచ్చిన. హల్లెలూయా. నీ స్థానం నా స్థానమేమి? పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలము, కామ క్రోధ మదమత్సరముల ద్వారా, విగ్రహారాధన ద్వారా దేవుడు అనుగ్రహించిన మహిమకు దూరం అయిపోయిన వారము, చీకటిలో ఉన్నవారము. దేవుడు భిక్ష పెడితే ఆశ్చర్యకరమైన వెలుగు పెంతెకొస్తు మందిరపు కృప అనబడినటువంటి, ఈ దీవెన అనబడినటువంటి మందిరమును నిలిచినటువంటి వారము. ఇది కులానికి మతానికి సంబంధం లేదు. హల్లెలూయా. అయితే నీకు నాకు ఈ భాగ్యం ఇచ్చినాడు కదా. లోకములో తెలుసా, ఎంతోమంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు, ఏమి చేయాలో అర్థం కావడం లేదు, ఏ విధంగా ముందుకు సాగాలో అర్థం కావడం లేదు. వారికి నీవు అధికారివి. ఎలాంటి అధికారం అంటే, దేవుని పిల్లలు ఇదిగో నా జీవితంలో ఈ కార్యాలు జరిగించాడమ్మా అయ్యా అని చెప్పి దేవుని మందిరానికి నడిపించాల్సిన బాధ్యత నీదే. దైవజనుడైన మోషే చెప్పగా విన్నాడు, చెప్పిన పని చేశాడు, చెప్పినట్లుగా నడుచుకున్నాడు. ఐగుప్తు నుండి కానానుకు. అందుకే బైబిల్ గ్రంథములో ఆయన పేరు లిఖించబడింది, కుమారుడ కుమార్తె. జీవపు గ్రంథములో నీ పేరు నా పేరు రాయబడింది. రక్షించబడ్డాడు, బాప్తీసమును పొందాడు అని రాయబడింది. అంతే. నీ క్రియలు నా క్రియలు లిఖించబడతా ఉన్నాయి. వాక్యాన్ని వినడం, మర్చిపోవడం, మందిరంలో నిద్రపోవడం ఇవి ఉండకూడదు. ప్రాణమా, నిజంగా మంచి ఉపదేశాన్ని దైవ సేవకుని ద్వారా ప్రభు వినిపించాడు. నా ప్రాణమా దేనిని మరొక, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఎంత గొప్ప దేవుడు తెలిసిన. కడప ప్రాంతంలో పోయిన మాసములో దైవజనుడు, గొప్ప సేవకుడు, మన గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు నడిపెన్న కూడా పరిచర్య చేశాడు. డాక్టర్ సుధీర్, మంచి సేవకుడు. రాత్రి ప్రార్థన అయిపోయి వారింటికి దగ్గరలో హైవే రోడ్డు ఉంటే ఆయన కూతురు ఆయన వాక్ చేసుకుంటూ పోతున్నారు సైడుకు. ఒకడు తాగినాడో ఏమో గుద్దేసినాడు సైడుకున్నటువంటి వాళ్ళను. ఇప్పటికి కూడా ఆయన కోలుకోలే. బలిపీఠం ఎక్కలేకున్నాడు. నోరు సొట్టబోయింది. పరిస్థితి ఇంచుమించుగా క్రమక్రమంగా ఆయనకు ఇంకా మాట్లాడనీకి లేదు. అనేక ఫ్రాక్చర్స్ అయినాయి. హల్లెలూయా. అంతెందుకు, రాజమండ్రి ప్రాంతంలో నాకు దుఃఖం అనిపించింది. ప్రియాంక అనబడినటువంటి డాక్టరు కర్నూలు ప్రాంతంలో మెడికల్ కాలేజీలో చదివి ఎంబీబీఎస్ పీజీ కొరకు రాజమండ్రి కాలేజీలో పీజీ చదువుతుంది ఆమె. మంచి సీట్ వచ్చింది అక్కడ. ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళి ఆమె స్నేహితుడు వెళ్తూ ఉంటే తాగి ఇద్దరు యవనస్తులు కారుతో గుద్దితే కొట్టుమిట్టాడుతూ నిన్నని చనిపోయింది. మన ప్రాణం మన చేతిలో ఉందా? కుమారుడ కుమార్తె విను జాగ్రత్తగా. మనమేమో మన సొత్తా? మనకేమైనా అగ్రిమెంట్ ఉందా? ఎంత కృప కాదా? ప్రమీలమ్మ చెబుతుంటే నిజంగా ఆ కృప, ఆయన కాపుదల లేకుంటే బ్రతకగలమా నీవు నేను? హల్లెలూయా. ఆ విధంగా ఎన్ని యాక్సిడెంట్లు తప్పించెట్టాడు. ఇప్పటికీ నేను బాగా నడపగలను అని అనుకుంటాం, కానీ వచ్చేవాడు కరెక్ట్గా రావాలి కదా. కాపాడే దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కృప చూపే దేవుడు నాడు. ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఒక దైవజనం ఒక మంచి ఆలయానికి వెళ్ళేవారు. తండ్రి కుమారుడు సైడ్కి వెళుతున్నారు. యవ్వనస్తుడు 12-13 ఏళ్ళోడు కారు తీసుకొని వచ్చి వాడు స్పీడ్కి వచ్చి గుద్దేస్తాడు. స్పాట్లో చనిపోయాడు వాడు తండ్రి. వారెవరు? మందిరానికి వెళ్ళే వాళ్ళే. జాగ్రత్త, ఏమై చనిపోతామో మనకు తెలియదు. నేనైతే
ఫ్రైడ్పాలయ్య కోరిక అడిగినాడు ఒకరోజు. మందిరంలో సేవ చేస్తూ యాక్సిడెంట్లలో హాస్పిటల్లో చనిపోకుండా నీ సేవ చేస్తూనే ఆ కోరిక నాకు ఉంది, కానీ ఏం తెలుసు ఏమైపోతాము. కాబట్టి బ్రతికినప్పుడే చెప్పగా విన్నాము. విన్నటువంటి మాటలు పూర్వదినాల్లో ఏం చేసేవాడిని అంటే, లోకంలో తిరుగుతున్నప్పుడు వివాహం అయిన తర్వాత అదేందో ఆనవాయితీ అనమాట, పొద్దున్న టిఫిన్ తిని ఒకవేళ స్రవంతి అమ్మ చేసిన చేయకపోయినా అక్కడనే తిని మధ్యాహ్నానికి వ్యవహారం చేసుకుంటే అక్కడెక్కడ ఏం పనిలే, అంత వ్యవహారాలే. మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చి పడుకొని ఏం పెద్ద ఉద్యోగం చేసినట్లుగా తినడం, మళ్ళీ రుచే పడుకొని మళ్ళీ సాయంత్రం పోయి ఇంకా డప్పాలు కొట్టుకుంటాడమే. దానివల్ల ఏం రాదు, నాకైతే ఏం రాలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అవుకొస్తే మందిరం జ్ఞాపకం వస్తుంది. సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా కసుగొట్టడము, ఏదన్నా మందిరంలో ఏదో ఒకటి పని చేయడానికో, ప్రార్థన చేయడానికో, నా కొరకు మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడతా. హల్లెలూయా. వీలైతే ఫోన్లలో అనేకులు ప్రార్థన సహాయం కోరుతారు, వాళ్ళతో మాట్లాడుతూ సేవకురాలు నేను బలపరుస్తూ మీ అందరి కొరకు మానక ప్రార్థన చేస్తూ, మా తల్లిగారు సుగుణమ్మ వేకువనే వస్తుంది ఈ ప్రాంతానికి. ఆమె హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళింది కన్ను ఆపరేషన్ కొరకు. ఆమె స్థానంలో దేవుడు నేను రావడానికి కొద్ది అవకాశం, మళ్ళీ కర్నూలుకు పోతా. ఈ స్థానం వేకువ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఆమె అందరి కొరకు ప్రార్థన చేసేది నేను విన్నా. ఏమైనా హల్లెలూయా. కాబట్టి మనము మన జీవితాల్లో దైవజనుడైన మోషే ఏం చేసినాడు? దేవుని స్వరం విన్నాడు, దేవుని చెప్పిన మాట ప్రకారం నెరవేర్చాడు, ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళాలంటే మర్డర్ కేసు ఉంది ఆయన మీద, ఉందే లేదా? ఒకరిని హత్య చేసి పారిపోయి వచ్చినాడు. పోతే ఊరికి అంటారా? కానీ భయపడలే. హల్లెలూయా. దేవుడు కాపుదలు ఉంటాడు. నువ్వు సువార్త చెప్తే దేవుడు కాపుదలు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేసినాడు? చెప్పగా విని నిద్రపోతాడారా? ఉన్నారా? మందిరంలో ఉన్నారా? హల్లెలూయా. చప్పట్లు కొట్టి వర్ణమా, చప్పట్లు కొట్టి వేస్తున్నామములు. హల్లెలూయా. వర్ణమ్మ మాదిరి మేలుకొని నాల వాక్యం. ఆమేన్. రెండవది తెలియజేస్తాను. యెషయా గ్రంథం. నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ మాటలు వింటున్నప్పుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. కడపడిందరా యెషయా గ్రంథము? 573 పేజీ నెంబర్. 6వ అధ్యాయం 6 నుంచి 6 వరకు చదువునాను. 1 నుంచి 6 వరకు 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలు. 8 మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుమనగా. హల్లెలూయా. యెషయా దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎక్కడ? రెండో వాక్యములు ఉంది. 2 దేవాలయములో ఉన్నాడు. నీవు నేను ఎక్కడున్నామురా? నోరు తెరిచి పలకాల. నాకు ఈ మధ్య చెవుడు వస్తుంది. సావిత్రమ్మ మాట వినపరాలే, ఈ ప్రేమమ్మ మాట వినపరాలే అంటున్నారు. మా మధ్యేశ్వరమ్మ మాట వినపరాలే. ఒకసారి చెప్పర్రా. ఎక్కడున్నాడు? మీరేడున్నారు? మనందరం ఏడున్నాం?
దేవాలయములో యెషయా, నోరు తెరిచి పలికి, దేవాలయములో యెషయా, దేవాలయంలో నువ్వు నేను. ఏం చూస్తున్నావు? మందిరానికి వచ్చినప్పుడు ఏం చూస్తున్నావురా? ఈయనేం చూసినాడు? పరలోక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అద్భుతకరమైన దర్శనం తెలుసునా? ప్రభువు ఆసీనుడై ఉన్నాడంట. ఆయనకు పైగా షరాపులు ఉన్నారంట. ఒక్కొక్కరు 6 రెక్కలు ఉన్నాయంట. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని ఆ 2తో ఎగురుతూ ఇంకా ఏమని, పరిశుద్ధుడు 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 అని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానము. ప్రతిగానం అంటే అర్థమేమి? నేను వాడినప్పుడు మీరు వాడడం, అంతే కదా. గానము ప్రతిగానం. పరిశుద్ధుడు అంటే మీరేమనాలా? పరిశుద్ధుడు. మళ్ళీ ఎందుకు అనకుండాన్నారు? అంటే చెప్పగా వింటున్నారా, వినలేదా? మోషే చెప్పగా విన్నాడు, విన్న పని చేసినాడు, విన్న పని నడిచినాడు, దేవుని మాటిని పరమకు చేర్చబడ్డాడు. ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా బైబిల్ గ్రంథములో పెద్ద ప్రవక్త అని పిలుస్తారు. హల్లెలూయా. ఈ యెషయా ఏం చూస్తున్నాడు? దర్శనం చూస్తూ ఉన్నాడు. అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఒక స్వరం వినపడతా ఉంది. ఎవరు నా కొరకు సువార్త ప్రకటిస్తారు? నా కొరకు మందిరంలో ఎవరైనా ఉన్నారో అని. నా ద్వారా ఒకవేళ దేవుని కేక వినబడుతుందని నువ్వు ఆలోచిస్తే ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? తమాషా కాదు. మీరు ఊరికే చేతులెత్తి మీరు చెయ్యలే అనడంలా, నేను నెపం వేయడంలా, ఏదో ఒక సందర్భంలో దేవుని నామఘనత కొరకు వాడబడుతున్న వారే. దేవుడు మరొక్క మారి కేక వేస్తూ ఉన్నాడు. ఒకవేళ మర్చిపోయినామేమో, మాకెందుకులే అనుకుంటున్నామేమో, మా వరకు ఇంకా చాలు ఈ భక్తి, మా తర్వాత ఏమో అనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు. తరతరాలను దీవించే దేవుడు చెబుతున్నటువంటి మాట, నా కొరకు ఎవరున్నారు? ఆమెన్ కాదు, ఎవరున్నారు? క్వశ్చన్ మార్క్. ఎవరు అనడం లేదే. టైంకి వెళ్ళి చూస్తున్నారు. ఏం తెచ్చుకున్నారో మళ్ళీ ఈరోజు. చాలా మంది రాలేదు, ఊరికి పోయినారేమో. నా మాట కాదురా, మళ్ళీ చదవండి 8. అప్పుడు నేను ఎవరిని పంపాలి? మా నిమిత్తము ఎవడు పోవునని. మా అన్నటువంటి మాట మీరు అర్థం చేసుకున్నారా? త్రిత్వానికి సంబంధించింది. హల్లెలూయా. ఆ పరలోకము ఆసీనుడు అయినటువంటి దేవుని సన్నిధిలో మా నిమిత్తము ఎవరు వెళ్తారో అని పరలోకము నుండి యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? యెషయా. ఏమన్నాడు? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. అంతకుముందు ఏం జరిగింది తెలుసునా? ఏం జరిగింది? ఈ ముందు 5 అధ్యాయాలు చదవండి. తర్వాత గర్వంగా మాట్లాడినాడు చాలా సందర్భాల్లో. గర్వంగా మాట్లాడినాడు ప్రవక్త అయిన యెషయా. పరలోకం నుండి కారు నిప్పు ఆ దేవుని దూత ఆయన పెదవులకు తగిలించినప్పుడు, అయ్యో అపవిత్రమైన పెదవుల గలవాడను, నశించిపోతేనే అని అరిచాడు, రొమ్ము కొట్టుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో నోరు శుద్ధీకరింపబడాలి. కుమారుడ, కుమార్తె, నోరు శుద్ధీకరింపబడితే మన మాటలు ఇతరులు వింటారు. హల్లెలూయా. మనమే అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన నోరు కలిగి ఉన్నట్లయితే మన మాటలు ఎవరన్నా వింటారా? నీవు నేనెవరు? అధికారము కలిగినటువంటి వారము. నీవు నేనెవరు? విమోచన కలిగినటువంటి వారము. మరి 2 కలిగినటువంటి నీవు నేను అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన హృదయమును కలిగి ఉంటే అప్పుడు ఏం చేశాడు తెలుసునా?
ఆ యొక్క వాక్యాన్ని అగ్నితో పోలుస్తాడు ప్రభు. ఈ వాక్యం వింటున్నప్పుడు ప్రభు, వాక్యము నా పెదవులకు కూడా తాకాలి నాయన అని అనగలిగినటువంటి భక్తి నీవు నేను చేసినట్లయితే, హల్లెలూయా హల్లెలూయా, మన నోరు కూడా శుద్ధీకరించునుగాక, మన నోటిని యేసయ్య శుద్ధీకరించునుగాక, మన నోటిని యేసయ్య శుద్ధీకరించునుగాక. వెంటనే నేనున్నాను ప్రభువా అని మనం అందుముగాక. వెంటనే అన్నాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేకుల ఎదుట సువార్త ప్రకటించాడు, మాదిరిగా బ్రతికాడు, దేవుని పని చేశాడు. ఆయన ద్వారా యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినట్లుగా యేసుక్రీస్తు వంశావళి యెషయా ద్వారా ప్రారంభమైంది. హల్లెలూయా, చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపడదాం. ఎంత కృప కలిగిన బిడ్డలు తెలుసా? మనం కొద్దిమందిగా ఉండొచ్చు, ఒకవేళ లోకత్తుల దృష్టిలో మనల్ని హేళనగా చేయబడి ఉండొచ్చు, వారికంటే మనకు డబ్బు లేకపోవచ్చు, వారికంటే మనకు ఆస్తులు లేకపోవచ్చు, మన సంసారాలు చక్కదిద్దపడకపోవచ్చు, కార్యాలు జరగపడకపోవచ్చు, కానీ నీవు నమ్మిన దేవుడు, ఆరాధ్యుడైన దేవుడు, ప్రభు అయిన యేసు చేతులు పైకెత్తి చప్పట్లు కొడితే యేసయ్య నామమున మహిమపడదాం. నోటిని తాకిన దేవుడు నేనున్నానని పలుకుతానే అక్కడి నుంచి ఆయన చివరి క్షణం వరకు ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎంతోమందిని, రాజ్యాలను జయించడానికి సేవకులకు సహకారిగా ఆయన వస్తూ ఉంటే, ఆయన ఏ ప్రాంతంలో అడుగుపెట్టిన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు జరిగి ఎన్నెన్నో గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేశాడు. చెప్పగా విన్నాడు, నేనున్నాను అన్నాడు, దేవుని పని చేశాడు. బైబిల్ గ్రంథములో పెద్ద ప్రవక్తగా నామకరణం చెందాడు. మరొక మారు చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ఆ యేసయ్య నువ్వు నేనే, ఆ మోషేలు నీవు నేనే చెప్పగా విన్నాము. హల్లెలూయా. వాస్తవంగా నేనైనంతే, కొన్నిసార్లు ఫీలింగ్ వస్తుందేమని, వైపు ఏమని అనుకుంటారేమో సువార్త చెప్తే, ఏదో ఒక సందర్భంలో వాళ్ళ మాటలలోకి కొద్ది మాటలు డైరెక్టు యేసుప్రభు నమ్ముకో అది ఇదంటే కనుక మాకు తెలుసులే అంటారు. కానీ వారితో మాట్లాడుతూ దేవుని కృపను వివరించే కృప కొన్నిసార్లు ప్రభు నాకు ప్రసాదించాడు. హల్లెలూయా. మూడవది చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు, అపోస్తులైన పౌలు గారి గురించి విందాం. అపోస్తుల పౌలు గారు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు, పేజ్ నంబర్ 111. వెరీ గుడ్. 9వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 3:1. హల్లెలూయా. డల్లు గండారి, చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. అపోస్తలైన పౌలు గారి గురించి 9వ అధ్యాయమును అంతొద్దు కానీ 3 నుంచి 9 వరకు చదువునాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. ఇక్కడ మీరు అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. పట్టణములోనికి వెళ్ళుము. చెప్పగా వెళ్ళాను. నోరు తెరిచి పలకాలి. చెప్పగా విన్నాడు. ఏం విన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. ఏమని? సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావని ఒక్క స్వరము పలుకుట వినను. చెప్పగా నువ్వు కూడా చెప్తాంటే వింటున్నావు, వినలేదా? సువర్ణమా, సుజాతమా, ఏం వింటున్నావురా? చెప్పగా ఏం విన్నావు?
అని విన్నావా? హల్లెలూయా. ఇప్పుడు మొదట ఎవరి గురించి ప్రభు మాట్లాడాడు? నోరు తెరిచిపా. ఎవరి గురించి? పురుషులు. అయ్యా, ఎవరి గురించి? దైవజనుడైన మోషే ద్వారా. మోషే దేవుని మాట విన్నాడు, దేవుని ప్రకారం ఆ స్వరాన్ని విన్నాడు, ఆ ప్రకారం చేశాడు, ముగించాడు, దేవుని సన్నిధికి చేరాడు. చెప్పగా నేను చెప్పగా వింటున్నాం, ఇంటికి పోతున్నాం, పనులు చేసుకుంటున్నాం, పొలాలు, చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, పశువులు, మనకున్నటువంటి ఇబ్బందుల్లో నేను ఎవరో ఒకరిని పిలుచుకోవడం, డ్రైవింగ్ రాదు కాబట్టి కారులో డీజిల్ పోసుకోవడం, పోవడం, మళ్ళీ రావడం, ఇంతేనా? అయితే ఈయన మూడో ఆయన ఏం చేసినాడు? చెప్పగా విన్నాడు. వీనేం చేసినాడు? తిరగమన్నాడా? మేమా ప్రభువా, నేను అంశలాంటి దాన్ని, నేను కాకిలాంటి దాన్ని, నేను పురుగుని ప్రభువా, నేను ఎట్లన్నా నేను పక్షిని ప్రభువా అనేది చేయరు కొద్దిమంది. విన్నారా మీరు ఎవరన్నా? జనరల్గా మనము, నేను చేసిన, ఒకవేళ నేను కూడా అట్లా చేసిండొచ్చు గతంలో, నేను పురుగుని ప్రభువా, నేను పాపిని ప్రభువా అనేది వినలేదను. వినలేదా? నిజంగా చెప్పు. ఏమిరా, ఎంత మంచి ప్రార్థన పరులు మీరు. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను. హల్లెలూయా. ఏమే మహేంద్ర, నేను పాపిని ప్రభువా నీ జయమా? ఏమయ్య గారు? షాలోం రాజ్ అయ్యగారు, పురుగును ప్రభువాన్ని చేసిన ఏమన్నా? హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి చాలామంది మనకున్నటువంటి అపోహ, పరిధులు ఉన్నాయి మనకు, ఆ పరిధిలోనే ఉన్నాం. పరిధి దాటి విస్తరించదుముగాక. దేవునికి విస్తరణ అంటే ఇష్టము, కుమారుడ కుమార్తె. సంఘ విస్తరణ అంటే ఇష్టము, కుటుంబంలో ఆశీర్వాదాలు విస్తరించడం అంటే ఇష్టము, నీవు చక్కగా ఆశీర్వదింపబడినంటే ఇష్టము, నీ పిల్లల తరతరాలు విస్తరణ అంటే ఇష్టము, నీవు సువార్తలో విస్తరణ అంటే ఇష్టము, ప్రార్థనలో విస్తరణ అంటే ఇష్టము, చెప్పిన వాక్యము నీ పిల్లలకు, చుట్టుపక్కల ప్రాంతస్తులకు. ఈరోజు అయ్యే ఏం చెప్పినట్టు తెలుసునా అని మాటలు మాట్లాడుతూ ఆ సీరియలు ఈ సీరియలు. ఆ దీపం చూడకపోతే కార్తీక దీపం ఏమవుతుంది? దీపం ఆరిపోతుంది. మనం చెప్పాల్సిందేమి? నాకు డ్రైవింగ్ చేయడానికి వస్తాడు ఒక సహోదరుడు, నేను ట్రై చేస్తుంటే రాకున్నది డ్రైవింగ్, కొంచెం ఇబ్బందిగా ఉంది. నా పెద్ద కొడుకు నేర్చుకోమని చెప్పిన. హల్లెలూయా. నడుపుతాడు ఆయన, కొంచెం బాగా నేర్చుకొని లైసెన్స్ తీసుకుంటే మేలని. ఆయన నేను ఈరోజు ఏం వాక్యం విన్నామో అని అడుగుతాం. మా కాన్వర్జేషన్ ఇదే, ఇంకా కర్నూలు వెళ్ళదాకా అదేయా అని మళ్ళీ రూట్లోకి వచ్చాడు ఆయన. చెప్తాడు ఆయన, మనకు దేవుడు ఏం మాట్లాడినాడో మన విషయాలు చెప్పుకుంటాము. ఆయన ఏదన్నంటే వాక్యానుసారంగా ఏదైనా అడుగుతాడు. ఇట్లుండకూడదు, ఇట్లుండాల, వాక్యములు ఇట్లుంది, దేవుడు ఒక్కడే, దేవుని మందిరం ఒక్కటే. మీ దైవ సేవకుని చూసో, విశ్వాసాలను చూసో మందిరానికి మానుకోకూడదు అని ఏదైనా మన చేతనైనటువంటి మాటలు చెప్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ వెళ్తాం. మేము చేసే పని ఇదే. హల్లెలూయా. కానీ ఇక్కడ అపోస్తలులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు. ఒకప్పుడు హత్యలు చేసిన వాడు, ఆ స్టెఫెను మరణిస్తున్నప్పుడు ఆ బుక్లో రికార్డు చేసిన వాడు, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి వాడు. క్రైస్తవులు అంటే చంపేవాడు, క్రైస్తవులు అంటే హేళన చేసేవాడు. ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం నువ్వు నేను. మనకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొడుతున్నారు అంతవరకే, కానీ ఇతర రాష్ట్రాలు చంపేస్తున్నారు క్రైస్తవులను. గుడిలోనికి వెళ్ళి వారి యొక్క దేవుని పేరు చెప్పకపోతే అక్కడే నిర్దాక్షిణ్యంగా బాధ పెడుతున్నారు. అంత స్థితిలో లేం మనం. కానీ నువ్వు నేను పరమ సౌలుగా, పరమ పౌలుగా మార్చబడదుమగాక. దేవుని మాటను విన్నాడు, దైవ సేవకుని దగ్గరికి వెళ్ళమన్నాడు ప్రభువు. దైవ సేవకుని దగ్గరికి ఆ దైవ సేవకునికే తెలిపాడు. పలానా ప్రాంతంలో తిన్నని అనబడినటువంటి వీధిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు. చేయిబెట్టి ప్రార్థించాడు. కన్నుల పొరలు రాలిన తర్వాత ఏమైంది? దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. కింద ఉంటుంది, మీరు అద్భుతకరమైనటువంటి మాట 18.
అప్పుడే అతని కన్నుల నుండి ఉమ్, పొరల వంటివి రాలగా ఉమ్, దృష్టి కలిగి ఉమ్. లేచి బాప్తీసము పొందెను. ఆమేన్. హల్లెలూయా. 20 వెంటనే నోరు తెరిచి పలుకుదాం. వెంటనే. ఇప్పుడు ఇంటికి పోయినాక తెలుస్తుంది మీ కథ. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుడని, దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు వచ్చను. కొట్టు వేస్తున్నామములో చెప్పండి. హల్లెలూయా. కింద ఏం జరిగింది తెలిసిన? వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని నాశనము చేసిన వాడి వీడే కదా. నిన్ను నన్ను ఏమంటాడు తెలిసిన? మన్ననే మందు తాగుతాండే. ఇంతకుముందు మందు తాగేటోడు, చెడ్డోడు, తాగేటోడు, కొట్లాడేటోడు, రకరకాల వ్యాపకాలు ఉన్నాడు. వైభవ్ వీడు చెప్తున్నాడే అని సంశయపడతారు, నిన్ను బట్టి నన్ను బట్టి. అయితే ఏం చేసినాడు తెలిసిన? వారి ఎదుట మరింతగా దేవుని కొరకు వాడబడ్డాడు. చెప్పగా, నోరు తెరిచి పలకాల, చెప్పగా విన్నాడు. ఏం చేసినాడు? ఏం చేసినారా? దేవుని పని చేసినాడు, దేవుని కొరకు వాడబడ్డాడు. ఏమైపోయినాడు? హతసాక్షి అయిపోయినాడు. బైబిల్ గ్రంథములో ఎక్కువ పత్రికలు రాసింది పౌలు గారే. ఈనాటికి పౌలు గారి యొక్క థియాలజీ జరుగుతుంది ఎక్కువ. ఎవరైనా వాక్యాన్ని బోధించినా పౌలు గారి యొక్క బోధనలు తీసుకోకుండా నువ్వు నేనెవరు? అధికారులం. నువ్వు నేనెవరు? విమోచకులం. నేను కాదు ప్రభా, నేను పురుగును, నేను పక్షిని, నేను హంసను, నేను కాకిని, నేను చిలకనా అని ప్రార్థన చేస్తామా? ఎవరమ్మరా? ఇప్పటి నుంచి ఏం చేయాలా? ఈ మాటలు విన్నావు, ఏం చెప్తావు? ఇంటికాడి పోయి వర్ణమ్మా, సత్యక్కకి ఏం చెప్తావు? ఏం చెప్పవు. చెప్తావు కదా, ఖచ్చితంగా చెప్పాలా. మహాలక్ష్మక్కకు, రమాదేవక్కకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా వాడబడ్డాడంటే దేవుని అధికారంతో బోధించినాడు పౌలు గారు. దేవుని అధికారంతో యెషయా వాడబడ్డాడు. దేవుని అధికారంతో మోషే వాడబడ్డాడు. మరొక్క మారు జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు నేనెవరము? ఎవరమురా నువ్వు నేను? పండ్లు కొరుకుతారు ఏమన్నంటే, చెప్పరి. పురుగులం కాదు. నువ్వు నేను పనికిమాలోళ్ళం కాదు. నువ్వు నేను పాపులం కాదు. ఎప్పుడు ఇంకా పాపులేనా? పొరపాట్లు ఉంటాయి, నా వల్ల పొరపాట్లు ఉంటాయి. మాటలు క్షమాపణ కోరుకోవాలా, విడిచిపెట్టాలా, దేవుని కృపను పొందుకొని వెళ్ళిపోవాలా. ఏం చేయాలా? బ్రతికినప్పుడే మీ చుట్టుపక్కల వాళ్ళకి సువార్త చెప్పాలా. బ్రతికినప్పుడే మందిరానికి నడిపించాలా. బ్రతికినప్పుడే ఎప్పుడో మరియమ్మ తల్లి గారు చేసినటువంటి ఆ సువార్త, ఆ భక్తి అనేకుల మందిరానికి నడిపించబడ్డారు. ఆ తరం అయిపోయింది, ఇంకొక తరం వచ్చింది. నేను వంశ వారసుని కాకపోయినా ఆ కుటుంబం పెట్టినటువంటి భిక్ష ఈ స్థానంలో ఉన్నాను నేను. మరి యేసు ప్రభు నీకు నాకు రక్షణ అనే భిక్ష పెట్టాడు. ఎప్పుడో మరణించాల్సిన దానివి మరణించేవాడు, ఎప్పుడో ఇంక అయిపోయింది అన్నటువంటి స్థితిలో నిన్ను నన్ను తీసుకొచ్చి క్షమించు ప్రభు అంటే క్షమించాడు. ఆయుష్ను పొడిగించమంటే పొడిగించాడు. తీసుకొని వచ్చి మందిరంలో పెట్టాడు. నీవు నేనేం చేయాలా? సువార్త ప్రకటించాలి. దేవుని కొరకు వాడబడాలి. అందుకొరకే ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తమును కార్చాడు. ఆ రక్తములో నుంచి దేవుని మాటలు నీకు నాకు వినబడుతూ ఉన్నాయి. ఆయన రక్తము ఆరిపోలేదు, ఇంకా పచ్చిగానే ఉంది. రక్తం మొరపెడుతుంది. నువ్వు నేను మొరపెట్టకుండా గుర్రు పెడితే ఇంటికి పోయి ప్రయోజనం ఉందా? కాబట్టి ఈ దినము నుంచి నీవు నేను దేవుడు మాటలు విన్నాము. ఆ మాటలు ఇతరులకు తెలిపే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు చెప్పడం ప్రారంభించు. యేసు నామములో నీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో నా దేవుడు అనుగ్రహించునుగాక. దానికి వ్యతిరేకత వస్తుంది. యెషయాకు వచ్చింది, మోషేకు వచ్చింది, పౌలు గారికి వచ్చింది. వ్యతిరేకత వస్తుంది, కానీ ఆ వ్యతిరేకతలో నుంచి అత్యంత వైభవంతో కూడిన కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా
దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించను గాక. ఈ వాక్యం 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించను గాక. ఈ వాక్యం మన హృదయంలోనికి వెళ్ళి మనందరం సువార్త ప్రకటించదుము గాక. ఈ యూట్యూబ్లో వింటున్నటువంటి బిడ్డలను కూడా నా దేవుడు నిండారుగా దీవించును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పగా